వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నెహ్రూ గారికి ఒక కూతురే కదా, ఇందిరాగాంధీ దేశాన్ని పాలించలేదా, నా కూతురు కూడా ఆ స్థాయికి పెంచలేనా, కొడుకే కుండాలా అని ఆ ప్రశ్నలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయి దానికోసం ఆమె కష్టపడుతూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆమె ఏ విధంగా అనుకున్నారో అది సాధించారు. ఆమె ఏకైక కూతురు ఇటీవల ఆల్ ఇండియా సర్వీస్లో 112 ర్యాంక్ సాధించారు. పాప పుట్టిన 1 మంత్కి మమ్మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినప్పుడు మా డాడీతో అన్నాను, మీరు నన్ను గ్రూప్ 1 రాయనివ్వలేదు కదా, నా కూతురు ఐఏఎస్ ఆఫీసర్ చేస్తాను అని ఆ రోజే అన్నాను. ఇటువైపు ఉద్యోగం, మరోవైపు ఇంటి బాధ్యత, ఈ 2 పాత్రలు పోషిస్తూ కూతుర్ని మీరు మనసులో ఇందిరాగాంధీతో ఎలా పోల్చుకున్నారో అదే స్థాయికి తీసుకొచ్చారు. ముందు మీకు పాప కన్నా మీకే ఎక్కువగా కంగ్రాట్స్ చెప్పండి. ఇప్పుడు కూడా ఏమనేది అంటే, నా సెక్షన్లో టాప్ వస్తే ఏంటి మమ్మీ, 5 సెక్షన్స్లో టాప్ రావాలి. ఒకసారి సాయి దర్శిని 112 ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అమ్మ గురించి ఏమన్నారో. నాకు చిన్నప్పుడు ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మా మమ్మీ చెప్తుండే సార్, లిఫ్ట్ క్లోజ్ చేస్తూ దుర్గాదేవిని గుర్తు తెచ్చుకో, మమ్మీని గుర్తు తెచ్చుకో అని అనేవాళ్ళు. సో నేను దుర్గాదేవిని ఇంకా మమ్మీని గుర్తు తెచ్చుకో, యుల్ డూ వెల్. అండ్ అది ఇన్వాలంటరీగా మూడో అటెంప్ట్లో పాపకి 112 ర్యాంక్ వచ్చింది సార్. ఆ రోజు మీ ఫీలింగ్స్ ఏంటంటే, మీరు అవ్వాలనుకుంది మీ కూతురు ద్వారా చూపించారు. 3rd అటెంప్ట్ మాత్రం తను ఏం చెప్పింది అంటే, ఈ అటెంప్ట్ రాకపోతే మాత్రం నేను ఉండను. కొడుకే లేరు కదా, కూతురుతో ఆగిపోతున్నాం అన్న ఆ గ్రామస్తుల యొక్క బంధువుల యొక్క మాటల ముందు వాళ్ళు ఇప్పుడు రియాక్షన్ ఎలాగుంది? తను బార్న్ అండ్ బ్రాటప్ ఆ విలేజ్ లంకెలపల్లి అని చెప్పి ఒక విలేజ్కి వెళ్ళాను పాపని తీసుకొని. జస్ట్ 3 years అనమాట. ఏంటమ్మా అమ్మాయినే కన్నావు, ఇంకా అబ్బాయిని కనలేదు అని చెప్పేసి ఒక ఆవిడ అడిగింది. నాకు ఇంకొకళ్ళు లేరు అంటే నాకేం అనిపించేది కాదు సార్, అబ్బాయి లేడు అనేసరికి మాత్రం నాకు ఎందుకో కొంచెం కోపం వచ్చింది. నేనేమనలేదు. జవహర్లాల్ నెహ్రూకి కూడా ఒక్కతే అమ్మాయి, ఇందిరాగాంధీ. మీ నాన్నగారికి ఫస్ట్ మీరు అన్నారు, నాకు చేయించలేదు కదా నేను చేయిస్తానండి. మొన్న ఫస్ట్ పాపది రిజల్ట్ తెలిసింది 17th, పాప లేదు. నేను స్వీట్స్ తీసుకెళ్ళి డాడీకి కాళ్ళు మొక్కాను. ఆయన ఎంత సంతోషపడ్డారు అంటే రియల్లీ అసలు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఓ మహిళ తన ఏకైక కూతురును తీసుకుని ఒక బంధువుల ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆమెను చూసిన బంధువులు, కూతురైనా కొడుకు కూడా లేడా అని ఒక మాట అన్నారు. ఆ మాటకి ఆమె చిన్న చిరునవ్వు ఇచ్చి జవాబు ఇచ్చి, కానీ మనసులో మాత్రం బలమైన ఆ పదం నాటుకుపోయింది. నెహ్రూ గారికి ఒక కూతురే కదా, ఇందిరాగాంధీ దేశాన్ని పాలించలేదా, నా కూతురు కూడా ఆ స్థాయికి పెంచలేనా, కొడుకే కుండాలా అని ఆ ప్రశ్నలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయి దానికోసం ఆమె కష్టపడుతూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆమె ఏ విధంగా అనుకున్నారో అది సాధించారు. ఆమె ఏకైక కూతురు ఇటీవల ఆల్ ఇండియా సర్వీస్లో 112 ర్యాంక్ సాధించారు. మరికొద్ది రోజులు రాబోతున్న రిపోర్ట్లో ఆమెకి కలెక్టర్ అవ్వచ్చు లేదా IRS అవ్వచ్చు. అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నానుడికి ఆమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ కూతుర్ని, ఏకైక కూతుర్ని ఆ కలెక్టర్ స్థాయికి తీసుకురావడానికి ఆ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు పాపను పెంచడం, ఈ రెండిట్లో కాకుండా ఊరిలో జరిగిన ఘటనకి మనసులో నాటుకోవడం, ఈ 3తో పాటు ఇటీవల కూతురు ర్యాంక్ సాధించిన తర్వాత ఆమె ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అభినందనలు, ఆ సంతోషం ఎలా జరిగాయో ఆమెను అడుగుతారు. ఇంతకీ ఆమె పేరు మణిదీపిక, హైకోర్టు అడ్వకేట్. ఆమె కూతురు ఇటీవల ర్యాంక్ సాధించిన సాయి దర్శిని, ఆల్ ఇండియా ర్యాంకర్ 112. ఆమెను అడిగి ఆమె జర్నీ ఎలా సాగిందో విషయం అడుగుతాం. నమస్తే. నమస్తే అండి. ముందుగా మీతో పాటు అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఒక అమ్మ, మదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఒక అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు చెప్పినట్లుగా ఊర్లో జరిగిన సంఘటన, ఆ సంఘటనలో మీ మనసులో బలంగా నాటిపోవడం, అంటే కొడుకైనా చేయగలడు, కూతురు చేయలేడా, కంటే కూతురునే కనాలి అనే దీంట్లో మీరు తీసుకొచ్చారు పాపని.
అంటే చెప్పినంత ఈజీగా కాదు. దాదాపు 20 సంవత్సరాల జర్నీలో ఇటువైపు ఉద్యోగం, మరోవైపు ఇంటి బాధ్యత, ఈ 2 పాత్రలు పోషిస్తూ కూతుర్ని మీరు మనసులో ఎలా ఇందిరాగాంధీతో ఎలా పోల్చుకున్నారో అదే స్థాయికి తీసుకొచ్చారు. ముందు మీకు పాప కన్నా మీకే ఎక్కువగా కంగ్రాట్స్ చెప్పాలి. నమస్తే. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన సాయి దర్శన్ ఈరోజు దేశమంతా చూస్తుందామని. ఆ ఘనత వెనక ప్రధాన పాత్ర మీది. ఒకసారి సాయి దర్శిని 112 ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అమ్మ గురించి ఏమన్నారో, ఆ నాన్న గురించి ఏమన్నారో ఒకసారి విందాం. నాకు చిన్నప్పుడు ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మా మమ్మీ చెప్తుండే సార్, లిఫ్ట్ క్లోజ్ చేస్తూ దుర్గాదేవిని గుర్తు తెచ్చుకో, మమ్మీని గుర్తు తెచ్చుకో అని అనేవాళ్ళు. సో నేను just దుర్గాదేవిని ఇంకా మమ్మీని గుర్తు తెచ్చుకో, యుల్ డూ వెల్. అండ్ అది ఇన్వాలంటరీగా నేను అసలు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇలా మమ్మీని గుర్తు తెచ్చుకొని ఐ వాజ్ జస్ట్ వాకింగ్ అండ్ దెన్ ఐ సెడ్, ఇదే ఫ్లోర్, ఇదే యూపీఎస్సీ భవన్లో యూ షుడ్ వాక్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ టుమారో, యూ షుడ్ వాక్ అని చెప్పుకుంటూ, బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అని చెప్పుకుంటూ వెళ్ళాను సార్. ఆ వెళ్ళే ముందు వరకు నర్వస్నెస్ ఉండింది, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ద రూమ్ ఐ వాజ్ లైక్, లెట్ మీ షో వాట్ ఐ ఆమ్ టుడే, లెట్ దెమ్ జడ్జ్ మీ బేస్డ్ ఆన్ ఇట్ అన్న ఒపీనియన్ తోటి వెళ్ళాను సార్. అండ్ ఐ వాజ్ సాయి దర్శిని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయి నాకు ఆదర్శం, అమ్మాయి నా ప్రేమ, అమ్మాయి ప్రేమ కోసం చాలా బాటలు చెప్పింది, చాలా చక్కగా చేసింది. ఒకసారి సాయి దర్శిని మీరు సంఘటన జరిగినప్పుడు ఆ రోజు అసలు ఏం జరిగింది? మీరు అంత బలమైన కోరికను మనసులో నాటుకున్నప్పుడు మీరు కొండకి మీరు వేశారు, చిన్న విషయం కాదు అది. ఆ కొండని లాగడానికి మీరు వేసిన కష్టం, ఆ జర్నీ ఎలా సాగింది? ఇందులో కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఇన్ని భరించిన తర్వాత ఈ ఆనందం వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంతోమంది కనబడి, అమ్మ మీరు దర్శన గారు అమ్మాయి, కలెక్టర్ గారు అమ్మ, ఇటు మాటలు వినబడినప్పుడు మీ ఆనందం ఎలాగుంది? కొడుకే లేరు కదా, కూతురుతో ఆగిపోతున్నాం అన్న ఆ గ్రామస్తుల యొక్క బంధువుల యొక్క మాటల ముందు వాళ్ళు ఇప్పుడు రియాక్షన్ ఎలాగుంది? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు మణిదిబ్బిక్ గారు కుటుంబ నేపథ్యం, మీ చదివిన చదువు ఏంటి, నాన్నగారు అసలు లా వైపు ఎందుకు రావాలనుకున్నారు? యాక్చువల్గా నేను పుట్టిన టైంలో మా ఫాదర్ కొత్తగూడెంలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో హెడ్ మాస్టర్గా వర్క్ చేసేవాళ్ళు సార్. ఆ తర్వాత మేము పెరిగి పెద్ద అయ్యే టైంకి మధిర దగ్గర మా నేటివ్ ప్లేస్ అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మా స్కూలింగ్ అంతా సిరిపురం గ్రామంలో జరిగింది. ఆ నెక్స్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మధిరలో చేశాను. ఆ తర్వాత లా 5 years కోర్స్ ఎలా జాయిన్ అవ్వాల్సి వచ్చింది అంటే, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. మా ఫాదర్కి మేము నలుగురు అమ్మాయిలం. అసలు మదర్ కూడా బాగా చదువుకున్నవాడే, వ్యవసాయం కూడా ఉండేది. మా బాబాయిలు పెద్దనాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, సంబంధాలు వస్తుండే. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంకా పంపించేద్దాం అనుకున్నారా? మా అమ్మ నాన్నకి చదివించాలనే ఉండేది సార్. కానీ తాతయ్యలు పెదనాళ్ళు వీళ్ళందరూ కూడా నలుగురు అమ్మాయిలు కదా, పెళ్లి చేస్తే బాగుంటుంది, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అని చెప్పేసి అనేవాళ్ళు. నేనే ఫస్ట్ వన్, నేనే సార్. పెళ్లి చేస్తే బాగుంటుంది అనేవాళ్ళు. కానీ అమ్మా నాన్నకి మాత్రం చదివించాలనే ఉండేది. నాకేం భయం పట్టుకుందంటే 10th అయిపోయింది, ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది, వీళ్ళు ఎక్కడ పెళ్లి చేస్తారో అని చెప్పేసి ఒక భయం అయితే ఉండేది. ఇంకా ఆ తర్వాత లా ఎంట్రన్స్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మదర్లో ఒక అంకుల్ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం మేము. ఆంటీ ఏం చెప్పారంటే, లా ఎంట్రన్స్ నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళకు కూడా ఒక బాబు ఉండేవాడు, నోటిఫికేషన్ వస్తుంది, మీరు లా ఎంట్రన్స్ రాస్తే బాగుంటుంది అనేవాళ్ళు. అక్కడే అప్లై చేశాను, పోస్ట్ చేశాను, వచ్చేసాను. మమ్మీ డాడీకి కూడా చెప్పలేదు నేను అప్లై చేశాను లాక్ అని కూడా. ఎంట్రన్స్ డేట్ వచ్చే టైంకి మాత్రం డాడీకి చెప్పాను, నేను లాక్ అప్లై చేశాను డాడీ అంటే. వైజాగ్ అప్లై చేశాను, తీసుకెళ్ళి రాయించారు, లా సీట్ వచ్చింది. ఇంకా డాడీ వైజాగ్లో జాయిన్ చేస్తున్నారు. అంత ధైర్యం లేదు అప్పుడు. వద్దు డాడీ, నేను అంత దూరం వెళ్ళను, ఏలూరులో చదువుకుంటానని చెప్పేసి ఏలూరులో చదువుకున్నాను. అప్పటికి కూడా నేను చాలా యాక్టివ్గానే ఉండేదాన్ని. ఏలూరు సిఆర్రెడ్డి లా కాలేజ్లో ప్రతిరోజు స్టేడియంకి వెళ్ళేదాన్ని, బాస్కెట్బాల్ ఆడేదాన్ని. 3 years ఆంధ్ర యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాను, సౌత్ జోను. నెక్స్ట్ లా అయిపోయింది. లా అయిపోగానే ఇంకా సంబంధాలు చూస్తున్నారు. కానీ నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. లేకపోతే ఇంకేదైనా ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోదామా, ఇంకా అమ్మ నాన్నకి చెప్పాలంటే కూడా కొంత భయపడేవాళ్ళం, ఏమంటారో ఏంటో అని కొంచెం ఆ పరిస్థితుల్లో. తర్వాత ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాము అంటే అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడో ఒక ప్లేస్, ఒక టౌన్లో ఉండాలి, వీళ్ళు పంపించేలాగా లేరు అని చెప్పేసి నెక్స్ట్ LLM జాయిన్ అయ్యాను నాగ్పూర్లో. LLM నాగ్పూర్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే మ్యారేజ్ అయిపోయింది, హైదరాబాద్కి వచ్చేసాను. మ్యారేజ్
సారేనా? అవును. సార్ ఫస్ట్ టైం చూడగా ఏమనుకున్నారు? అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? అసలు మా డాడీనే చూశారు సార్. మీరు చూడలేదా? ఫస్ట్ డాడీ వచ్చి చూశారు. చూసిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పారు, ఫోటో తీసుకొచ్చారు, అబ్బాయి బాగున్నాడు. డాడీకి ఏంటి అంటే సిటీలో ఉన్న అబ్బాయికి ఇస్తే ఇక్కడ ఎంబీఏ, అప్పటికి తనకి ఎంఎస్సి ఎంబీఏ క్యాంపస్లో చేశారు, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నాడు తను. ఇక్కడ ఇస్తే ఏంటంటే నా గురించి కూడా థింక్ చేశారు ఆయన, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తే తనకి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత మా అత్తగారి విలేజ్ వచ్చేసి మేళవాయి గ్రామం, నల్గొండ జిల్లా. అది ఎక్కడో మదిర, ఇది ఎక్కడో మేళవాయి గ్రామం దేవరకొండ దగ్గర. అసలు మా ఫాదర్ మా పెద్దనాన్న ఒక్క ఆయన తీసుకొని వచ్చారు వీళ్ళని చూడటానికి. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటికే నాకు చాలా మంచి మంచి సంబంధాలు వచ్చాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ కూడా వచ్చాయి. ఇంకా ఫాదర్ ఏమన్నారు, ఇతను చూసి వచ్చాక ఆ అబ్బాయిని చూస్తే బాగుంటుంది అన్నారు. చూసాము. చూసిన తర్వాత ఇంత దూరం అంటే భయపడ్డా నేను. డాడీ ఇంత దూరం వద్దు డాడీ, మనకు దగ్గరలోనే చేసుకుందాము, ఖమ్మం విజయవాడ నియర్ బై చేసుకుందాం డాడీ అని చెప్పేసి నేను అన్నాను. కాదు నీకు అక్కడ బాగుంటుంది అన్నారు. ఇంకా అసలు ఇంకా వేరే ఏం థింక్ చేయలేదు. డాడీ చెప్పారు అంతే, అమ్మా నాన్నకి ఇష్టమైన వాళ్ళని చేసుకోవాలి అనుకున్నాను ఇంక అంతే. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయిని కాబట్టి ఇంకా నా వెనక చెల్లెళ్ళు ఉన్నారు అంతే. డాడీ చాయిస్ మంచిగానే ఉంటుందని చెప్పేసి ఏమనలేదు, చేసుకున్నాను, ఇక్కడికి వచ్చాను. సార్ చూడగానే ఏమనుకున్నా పెళ్లి చూపుల్లో? అసలు ఏం లేదు సార్, మా డాడీ చెప్పారు, చూశాను అంతే. డాడీ బాగుందన్నారు, అబ్బాయి బాగున్నాడు అని చెప్పారు కదా. అవును. పెళ్లి సంబంధాలు అయి ఉంటాయి, పెళ్లి చూపుల్లో చూస్తుంటారు కదా. అవును సార్, మంచి చూసినప్పుడు అబ్బాయి, బానే ఉన్నారు, మంచి అబ్బాయి, మంచి కానీ అప్పటికి ఒక మీరు చదువుకున్నారు, ఆయన మీ మైండ్ లో నాకు వచ్చేవారు ఈ విధంగా ఉండాలి అనేది సాధారణంగా ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనుకుంటారు. అవును సార్. మీ మైండ్ లో కూడా ఎవరో ఫిక్స్ అయ్యి ఉంటారు. యాక్చువల్గా నా మైండ్లో కూడా రియల్లీ సార్, అంటే అది ఎలా జరిగిందో తెలీదు, మంచిగా ఎంబీఏ చదివి ఒక ఇండస్ట్రీ ఉంటే అక్కడ నేను ప్రాక్టీస్ చేసుకుంటే నిలకడగా ఉండొచ్చు, లేదు అంటే ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నా రాసుకోవచ్చు, ఎలాగూ టౌన్లోనే ఉంటాను కాబట్టి అనుకున్నాను సార్. ఇంకా అదే ఆలోచన వచ్చినా కానీ ఇంకా ఇంత దూరం అనేసరికి మళ్ళీ భయపడుతున్నాను. సరే ఏదన్నా కానీ. ఆ పెళ్లి చూపులో సార్ చూడగానే ఏమనుకున్నారు? చాలా మంచి అబ్బాయి అనుకున్నాను సార్ అసలు రియల్లీ. ఇంకా తర్వాత మ్యారేజ్ అయిపోయింది, మా అత్తగారింటికి వెళ్ళాను. అక్కడ ఎవరూ తెలీదు, పేపర్ కూడా రాని పల్లెటూరు అది, ఈవెన్ ఫోన్ కూడా లేదు ఆ ఊర్లో. అసలు భయం వేసి 4 రోజులు ఏడ్చాను. మా డాడీకి ఫోన్ చేయాలి అని చెప్పేసి చాలా భయపడ్డాను. ఇంకా తర్వాత అడ్జస్ట్ అయిపోయాను, హైదరాబాద్కి వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత మాత్రం ఈ ప్రొఫెషన్కి రావడానికి ఇష్టపడలేదు సార్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో మనకు బ్యాక్ ఎవరు లేరు అసలు, కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నాను. ఫస్ట్ మా ఫాదర్కి కూడా అదే చెప్పాను. ఆ టైంలో ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాను డాడీ అంటే డాడీ ఒప్పుకోలే. మా హస్బెండ్ని కూడా 3 days కన్విన్స్ చేశాను. తను కూడా వద్దు, నీకు ఈ ప్రొఫెషనే బాగుంటుంది, నిన్నేం సంపాదించమని చెప్పేసి అడగట్లేదు కదా, నువ్వు హైకోర్టుకి వెళ్ళు అన్నారు. లేకపోతే నా ఫ్యాక్టరీ చూసి, నేను ఫ్యాక్టరీకి వచ్చి నేను అక్కడ చేసేది ఏముంది అని చెప్పేసి ఇంకా సరే ఈ ప్రొఫెషన్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. నాకు గ్రూప్ 1 రాస్తే బాగుండేది కదా అనేది ఒక కోరిక అలాగే మిగిలిపోయింది. ఎందుకంటే ఆ రోజు నాకు అంత సపోర్ట్ లేదు. సరే సపోర్ట్ లేకపోయినా సరే ఈ ప్రొఫెషన్లోనైనా నేను చేద్దాము, అంతేగాని నిరాశగా మాత్రం వెనుతిరగలేదు. ఓకే నాకు ఇష్టం ఈ ప్రొఫెషన్, బట్ బెటర్ అచీవ్మెంట్స్ ఇంకేమైనా కావాలంటే గ్రూప్ 1 సైడ్ వెళదాం అనుకున్నా. కానీ ఈ ప్రొఫెషన్లోనే వెతుక్కుందాం నాకున్న ఆపర్చునిటీస్ అని చెప్పి ఒక రకంగా ఇష్టం లేకపోయినా అడుగు పెట్టాను. తర్వాత ఆ ప్రొఫెషన్లో ఏ సంవత్సరం వచ్చారమ్మా మీరు? యాక్చువల్గా నాది 92 సార్ ఎన్రోల్మెంట్. 95 నుంచి హైకోర్టులో చేశాను. 95 నుంచి వచ్చిన తర్వాత అప్పుడేంటి పెద్ద సీనియర్స్ దగ్గర చేస్తే పే కూడా చేసేవాళ్ళు కాదు, గవర్నమెంట్ సైడే జీపీ దగ్గరే చేశాను నేను. ఎట్ లాస్ట్ 2000లో హోమ్ ఏజీపీగా అపాయింట్ అయ్యాను. ఏపీఏటీలో అపాయింట్ అయిన తర్వాత నా దగ్గర 14 డిపార్ట్మెంట్స్ ఉండేవి, హోము, ఇండస్ట్రీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కూడా. అదే టైంలో పాప పుట్టింది. మా పాప పుట్టిన ఒక 7-8 monthsకే నాకు హోమ్ ఏజీపీ వచ్చింది. అప్పుడే అన్నాను మా డాడీతో, పాప పుట్టిన 1 monthకే అసలు పాప రేపు పుట్టుద్దనంగా కూడా నేను హైకోర్టుకి వచ్చాను. రంగారెడ్డి కోర్టు అప్పుడు ఓల్డ్ కోర్టు, 2 floors ఎక్కేసి స్టెప్స్ మీద 2 floors ఎక్కి పైకి వెళ్ళి ఇంకా మళ్ళీ రేపు నేను మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తాను కదా అని చెప్పేసి, అవును సార్, కొత్తపేట కోర్టుకి వర్క్ చేసుకుని వచ్చాను.
అంటే నాకు అప్పటి కూడా ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టము. ఇంకా దీనిలోనే ఏదో ఒక అవకాశాలు వెతుక్కోవాలి అనుకుంటున్న టైంలోనే జస్ట్ పాప పుట్టిన ఒక 8 monthsకి నాకు హోమ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా అపాయింట్ అయ్యాను. అపాయింట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఆ జర్నీ సాగింది. 2000 to 2004 హోమ్ ఏజీపీ, 2005 to 2009 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లీగల్ అడ్వైజర్గా అపాయింట్ అయ్యాను. ఆ తర్వాత 2010 నుంచి టిల్ టుడే సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్గా ఉన్నాను. 2012 నుంచి 2018 వరకు విజయవాడ, గుంటూరు, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కౌన్సిలర్గా చేశాను. బట్ పాప పుట్టిన 1 monthకి మమ్మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినప్పుడు మా డాడీతో అన్నాను, మీరు నన్ను గ్రూప్ 1 రాయనివ్వలేదు కదా, నా కూతుర్ని ఐఏఎస్ ఆఫీసర్ చేస్తాను అని ఆ రోజే అన్నాను. ఎందుకో మా పాప పుట్టగానే నాకైతే ఏమనిపించింది అంటే అసలు రియల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నాకు ఎందుకు అది చాలా తెలివిగానే అనిపించింది మొదటి నుంచి కూడా. అంటే నన్ను గుర్తుపట్టడం కానివ్వండి, నేను చెప్పే మాట వినటం కానివ్వండి, నా దగ్గర నేను ఆల్మోస్ట్ 7-8 months నా దగ్గర ఉంచుకున్నాను. ఆ తర్వాత పోస్ట్ వచ్చింది కాబట్టి మా అత్తగారు ఊరిలో వదిలేశాను. తన దగ్గరికి ఎవ్రీ సాటర్డే సండే 3 years అలాగే వెళ్ళేదాన్ని. ఎవ్రీ సాటర్డే సండే ప్లస్ December 31st కూడా ఇక్కడ ఉండేదాన్ని కాదు. తను మా హస్బెండ్ గిరిధర్ ఎప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఉండవా అంటే, కాదు నా కూతురు దగ్గరికే వెళ్ళాలి, January 1st నేను అక్కడికే వెళ్ళిపోతా అని చెప్పి ఆ 3 years తన దగ్గరికే వెళ్ళాను అనమాట. మీ నాన్నగారికి ఫస్ట్ మీరు అన్నారు నాకు చేయించలేదు కదా నేను చేయిస్తానండి, ఆయన ఏమన్నారు అప్పుడు? నవ్వేశారు అంతే, ఏమనలేదు అసలు. డాడీ కూడా ఉన్నారు. ఏమన్నారు ఇప్పుడు? మొన్న ఫస్ట్ పాపది రిజల్ట్ తెలిసింది 17th, పాప లేదు. నేను స్వీట్స్ తీసుకెళ్ళి డాడీ కాళ్ళు మొక్కాను. ఆయన ఎంత సంతోషపడ్డారు అంటే రియల్లీ అసలు అబ్బా నేను ఎప్పుడూ చూసుండనేమో. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డేనో ఎప్పుడో ఈనాడు వాళ్ళు పేపర్లో వేస్తే ఆ పేపర్ కటింగ్ దాచిపెట్టుకున్నారు. డాడీ అన్నారు, తనకి పాపకి 2 yearsకి పేరు పెట్టాను. అసలు ఇనీషియల్గా తనని డింపుల్ అని చెప్పేసి పిలిచేదాన్ని నేను. ఎందుకు డింపుల్ అండి? ఏమో సార్, ఏంటో అబ్బాయి పుడితే మహిధర్ అని పెడదాం అనుకున్నాను. గిరిధర్ అంటే నా పేరు కూడా కలిసి వస్తుంది కాబట్టి అబ్బాయి పుడితే మహిధర్ అని పెట్టుకుందాం అనుకున్నాను. ఎందుకు అంటే శివుడి పేరు. అమ్మాయి పుడితే మాత్రం నాకు దుర్గాదేవి అంటే ఇష్టం, ఆ నేమ్ కలిసి వచ్చేలాగా పెట్టుకుందాము అని చెప్పేసి, సరే డింపుల్ అని ఎందుకో ఇష్టం అనిపించేది ఆ పేరు అని చెప్పేసి, సర్లే దానికి వెతికి పెడదాంలే అమ్మాయికి అనుకున్నాను. అందుకని చెప్పేసి డాడీ అన్నారు, డింపుల్ వస్తే నాకు చెప్పమ్మా నేను వస్తాను అంటే, ఎంది డాడీ మీరు రావటం ఏంటి, నేనే తీసుకొస్తాను డింపుల్ని అని చెప్పి ఆయన దగ్గర తీసుకెళ్ళాను. ఆ రోజు ఎంతో సంతోషపడ్డారు సార్. నాన్నగారు చూపించారు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు, ఆయన కూడా సంతోషపడ్డారు. నా కూతురికి చేయించలేకపోయినా మనవరాలు అయింది అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. చాలా సంతోషపడ్డారు సార్ అసలు. తర్వాత రియల్లీ పాపను తీసుకొని మీరు ఊరు వెళ్ళడం, ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. అంటే మీకు అదే అక్కడ ఒక గట్టి బీజం పడింది. అవును సార్, అసలు పాప పుట్టిందని చెప్పేసి అయితే ఏంటో అందరు అబ్బాయిలు కావాలి అనుకుంటారు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఎక్కడా కలగలేదు సార్. ఎవరైనా ఒకటే అంతే, మనం జాగ్రత్తగా పెంచుకొని పెద్ద చేయాలి అనిపించింది. ఒక తను అక్కడే పెరిగింది, బట్ ఇంకొక విలేజ్కి వెళ్ళాము. యాక్చువల్గా తను బోర్న్ అండ్ బ్రాటప్ ఆ విలేజ్ లంకెలపల్లి అని చెప్పి ఒక విలేజ్కి వెళ్ళాను పాపని తీసుకొని. జస్ట్ 3 years అనమాట. ఏంటమ్మా అమ్మాయినే కన్నావు, ఇంకా అబ్బాయిని కనలేదు అని చెప్పేసి ఒక ఆవిడ అడిగింది. నాకు ఇంకొకళ్ళు లేరు అంటే నాకేమనిపించేది కాదు సార్, అబ్బాయి లేడు అనేసరికి మాత్రం నాకు ఎందుకో కొంచెం కోపం వచ్చింది. నేనేమనలేదు. జవహర్లాల్ నెహ్రూకి కూడా ఒక్కతే అమ్మాయి, ఇందిరాగాంధీ. ఆమె దేశానికి సేవ చేసింది, ఆమె పేరు ఎక్కడెక్కడో మారుమోగిపోయింది విదేశాల్లో కూడా. అమ్మాయిలైనా ఒకటే అబ్బాయిలైనా ఒకటే అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా 3 years మా అత్తగారి దగ్గరే పెరిగింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాను. అప్పటికి నేను జాబ్ చేస్తున్నా ఏజీపీగా. ఫస్ట్ చెర్రీ స్కూల్లో జాయిన్ చేశాను ఇంటి దగ్గర అని చెప్పేసి. జస్ట్ నర్సరీకి వెళ్ళి క్రచ్లో ఉండేది అక్కడే అనమాట. ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికే మా హస్బెండ్ వచ్చేసి తను రోజరీ కాన్వెంట్లో జాయిన్ చేద్దామన్నారు అబిడ్స్లో. నాకెందుకో ఇష్టం లేదు, చాలా డిస్టెన్స్ అని చెప్పేసి. నేనేంటి సెయింట్ జోసెఫ్ స్కూల్లో జాయిన్ చేద్దాము, నీ కూతురు ఎలాగో బాగా చదువుతుంది గిరిధర్, డోంట్ వర్రీ, అసలు ఏం కాదు. నాకు కూడా ఎందుకంటే కన్వీనియంట్గా ఉండేది, కోర్టుకి ఇంటికి మధ్యలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉండేది, అది హ్యాపీ అనిపించేది. తను అసలు ఇనీషియల్గా తను స్కూల్ నుంచి రాగానే షూస్ కూడా ఇప్పకుండా రాస్తూ ఉండే, హోంవర్క్ చేసేది. ఓకే అంటే మన అభిప్రాయాల్ని వాళ్ళ మీద
రుద్దొద్దు, బట్ తను ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను. తను బాగా చదువుతుంది, వాళ్ళ డాడీ డిస్టింక్షన్ స్టూడెంట్ కాబట్టి అలాగే చాలా బాగా చదివేది. రైటింగ్ ఎలాగుంటుందమ్మా? చాలా బాగుంటుంది సార్, ఈసారి తీసుకొస్తాను. కర్సివ్ రైటింగ్ చాలా బాగా రాసేది. ఎప్పుడు కూడా ఏమనేది అంటే నా సెక్షన్లో టాప్ వస్తే ఏంటి మమ్మీ 5 సెక్షన్స్లో టాప్ రావాలి. తను అలాగే చదువుకునేది. అసలు ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు ట్యూషన్ అనేది లేదు సార్. 5th క్లాస్ వరకు నేనే చెప్పేదాన్ని, అది కూడా ఎగ్జామ్స్ టైంలోనే. టీచర్ కంటే ముందు నేను ఎగ్జామ్ పెట్టేదాన్ని, ఎగ్జామ్ రాయించేదాన్ని అంతే. ఇంకా ఎగ్జామ్స్ కంటే ముందు ఎప్పుడు తనేం చదివేది కాదు. బట్ ఒకటి లిఫ్ట్ క్లోజ్ చేస్తూ మాత్రం చెప్పేదాన్ని. అమ్మ ఎంతో, టీచర్ అంతే. టీచర్ చెప్పింది చక్కగా వినాలి, టీచర్ ఏం చెప్పినా కానీ చెయ్యాలి, అమ్మ తర్వాత టీచరే అని మాత్రం నేర్పించాను. అంటే తను కూడా టీచర్స్ అంటే చాలా ఇష్టపడేది. వాళ్ళ టీచర్ ఏం చెప్తే అదే కరెక్ట్ అనేది. ఈవెన్ అది రాంగ్ అని నేను చెప్పినా కానీ వినేది కాదు, అసలు కాదు ఇదే కరెక్ట్, మా టీచర్ చెప్పింది. టీచర్స్ అంటే చాలా ఇష్టపడేది. అలాగే అసలు మేము ఏది చెప్పినా సరే అది కాదు అనేది కాదు. ఇంకా మేము మీ చదువు విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. అంటే ఒక ప్రణాళికగా ఆమెకు స్కూల్లో ఇది జరిగింది, ఇంట్లో ఇది జరుగుతుంది కాకుండా. ఆడపిల్లలు అనగానే అల్లరి అనుకుంటుంది. అల్లరి చేసేది అమ్మాయి? అల్లరేం చేసేది కాదు సార్. కిందకి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి అందరూ పిల్లలు కలిసి ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళు. నేను ఒక టైం చెప్పేదాన్ని, ఈ టైంకి రా అని చెప్పేదాన్ని. వాచ్మెన్కి చెప్పేది, ఆ టైం అయినప్పుడు నాకు చెప్పు అని చెప్పేసి. ఆ టైం అయిపోగానే పైకి వచ్చి మమ్మీ ఎప్పుడైనా తనకు ఆడుకోవాలనిపిస్తే నా పర్మిషన్ తీసుకొని ఇంకొక 15 మినిట్స్ ఆడుకొని వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయేది. అదర్వైజ్ వచ్చేసేది. ఇంకా అంతే సార్. ఆడపిల్ల అనగానే ప్రతి తల్లికి కూడా ఆమెకి లంగా జాకెట్ చేయించాలని, లేదంటే 2 జడలు వేసి, చిన్నప్పుడు మీరు చేసుకున్న కోరికలు ఆటలన్నీ కూడా ప్రతి తల్లి తన కూతురుని చూసుకుంటుంటుంది. అలా మీరు చేశారా? నాకు కూడా మా మమ్మీ మేము 4 అమ్మాయిలు అయినా సరే మా మమ్మీ మాత్రం ప్రతిరోజు పెళ్లి కూతుర్ని ఎలా పంపిస్తారో అలాగే పంపించేశారు. చాలా అన్ని వాళ్ళు మమ్మీ డాడీ ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళు. ఆ మూవీస్లో ఆ హీరోయిన్ ఎటువంటి డ్రెస్ వేసుకునేదో, ఆ ఫ్రాక్స్ అవి ఆ టైప్లోనే కుట్టించేది మమ్మీ కూడా. మా పాపకు వచ్చేసరికి మరీ అంత కుట్టించేదాన్ని ఏం కాదు, బట్ పట్టు లంగాలు మాత్రం కుట్టించేదాన్ని సార్. ఇన్ ద సేమ్ టైం మోడర్న్ డ్రెస్సెస్ కూడా వేసేదాన్ని. 2 జడలు కూడా వేసేదాన్ని సార్. 2 జడలు అప్ టు 10th క్లాస్ వరకు 2 జడలు. సాధారణంగా ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి పాపిడి బిళ్ళని, చెంపస్వరాలని, ముక్కు పొడకని ఇవన్నీ చేసుకుని చక్కగా చూస్తుంటారు. అవును సార్. మీరు మీ దర్శనకి అలా చేశారా? ముక్కు పుడకలు అయితే కుట్టించలేదు కానీ బర్త్డే అప్పుడు మాత్రం అన్ని పెట్టేదాన్ని సార్. చెవులకు మాత్రం బర్త్డే అప్పుడు మాత్రం అన్ని నాకు కొంచెం కస్టమ్స్ ఫాలో అవటువంటి ఇష్టం సార్. కంపల్సరీ అవి ఫాలో అవుతూ కూడా, బట్ ఇన్ ద సేమ్ టైం మోడర్న్ డ్రెస్సెస్ కూడా వేసేదాన్ని సార్. ఇవి కాకుండా ప్రతి తల్లి కూడా పిల్లని ముందు ఆమె తన తల్లి దగ్గర ఏం నేర్చుకుందో అవే నేర్పుతారంటే మన పౌడర్ రాయడం, కొబ్బరి నూనెతో చేయించడం. మరి కొంతమంది బ్యూటీ పార్లర్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. మన ట్రెడిషన్ ఫాలో అయ్యారా, లేదు కొంచెం అప్గ్రేడ్ అయ్యి పాపకి చేశారా? కాదు సార్, అన్నీ నేనే చేసేదాన్ని సార్. సాటర్డే వస్తే తలకి నూనె పెట్టేదాన్ని. అమ్మ సాటర్డే తను హాఫ్ డేనే ఉండేది సార్. నా కోర్టుకి సాటర్డే సండే హాలిడే. ఇంకా సాటర్డే వస్తే ఇంకా అయిపోయింది ఈరోజు నా పని అనేది. అంటే నలుగు పెట్టి అన్నీ అలాగే చేసుకునేదాన్ని సార్. నాకు ట్రెడిషన్స్ అంటే చాలా ఇష్టం. 10th క్లాస్ వచ్చింది. 10th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయి? 10th క్లాస్ వాళ్ళ గ్రేడ్స్ ఉండే సార్. తనే ఐసిఐసి టాపరు. తన సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో తన పేరు రాసి ఉంటుంది, 2015 టాపర్ కాబట్టి. ఇంటర్మీడియట్. అవును సార్. ఎక్కడ ఒకవైపు ఏంటంటే నాకు తన్ని సివిల్ సర్వీసెస్ సైడ్ తెప్పించాలనే ఒక ఎయిమ్ ఉంది కాబట్టి ఇనీషియల్గా ఏంటంటే నేను ప్రతిరోజు కోర్టు నుంచి రాగానే తన్ని షటిల్కి తీసుకెళ్ళేదాన్ని సార్. 7:30కి ఇంటికి వచ్చేవాళ్ళం. 7:30కి తను ఏదన్నా ఉంటే హోంవర్క్స్ చేసుకొని తను పడుకున్న తర్వాతనే నేను పడుకునేదాన్ని, ఆ తర్వాతనే చదువుకుందాన్ని. అట్లా 10th క్లాస్ వరకు వచ్చేసింది. 10th క్లాస్ అయిపోగానే అసలు ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి అంటే ఇక్కడ నారాయణ వాటిలో జాయిన్ చేయాలని అసలు ఐడియా లేదు సార్. యాక్చువల్గా +2 జాయిన్ చేద్దాం అనుకున్న టైంలో నా ఫ్రెండ్ ఉంది, తను ఏమన్నదంటే నీ కూతురు బాగా చదువుతుంది, +2 జాయిన్ చేయొద్దు వద్దు అంటే, సరే ఎందుకో ఇంకా ఇంటర్మీడియట్ జాయిన్ చేశాం సార్. నారాయణ వాళ్ళే టాపర్స్ని యూజువల్గా కలెక్ట్ చేసుకుంటారు కదా ప్రతి స్కూల్ నుంచి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు సార్. ఇంటర్మీడియట్ కూడా మంచి గ్రేడ్స్ వచ్చినాయి సార్. నాకు గుర్తులేవు మార్క్స్, బట్ హయ్యర్ గ్రేడ్స్ వచ్చాయి. మీరు ఆల్రెడీ బేస్ రెడీ చేసుకున్నారు పాపను ఎలాగైనా సివిల్. అవును సార్. మీరు వేస్తున్న
అట్టా ఆ బేసు మన ఫ్యూచర్లో ఈ విధంగా వెళ్ళాలి అని పాపకి ఎప్పుడైనా చెప్పారా? అంటే ఎప్పుడు చెప్పేదాన్ని సార్. అంటే తన మీద ఏంటంటే నాకు అంటే తనకు తెలియకుండానే తను ఏమవ్వాలనుకుంటుంది అనేది నెమ్మదిగా చెప్తూ ఉండేదాన్ని. ఏంటి అంటే నువ్వు ఒకరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఒకరోజు సైబరాబాద్ నుంచి ఫైల్స్ తీసుకుని ఒక అతను వచ్చి శాల్యూట్ చేశాడు. అప్పుడు తనకి 4-5 ఇయర్స్ ఉంటాయి. ఎందుకు అతను శాల్యూట్ చేస్తున్నాడు అని అడిగింది. అంటే ఈ చిన్న పోస్ట్కే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఓన్లీ లీగల్ అడ్వైజర్ నేను. ఈ చిన్న పోస్ట్కే నాకు సెల్యూట్ చేస్తున్నారు. అదే జిల్లా మొత్తం నీ చేతుల్లో ఉంటే నువ్వు ఎంతోమంది సహాయం చేయగలవు అని చెప్పాను. అలా అటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్. ఎందుకంటే నేను తను పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ గవర్నమెంట్ సైడ్ చేయటానా ఇంట్లో ఆ డిస్కషన్స్ ఏవో జరుగుతూ ఉండేవి. ఇట్లా ఈరోజు ఈ ఆఫీసర్ని కలిశాను, ఇలా చేశాను, అలా చేశాను. ప్లస్ తన్ని అప్పుడప్పుడు ఈ ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్తూ ఉండేదాన్ని. మీరు ఆమెని మళ్ళీ బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. బిల్డప్ చేసుకుంటూనే వచ్చాను సార్. కానీ ఆ అమ్మాయి దానికి యాక్సెప్ట్ చేసిందా? లేదు నీ వేరే వైపు వెళ్ళాలి. అసలు అప్పుడు తను వేరే వైపు వెళ్ళాలనే ఆలోచన ఏం లేదు సార్. తను 10th అయిపోయింది. 10th అయిపోగానే డింపుల్ నువ్వేం చదువుతావు అని అడిగాను. మమ్మీ నేను ఏదైనా చదువుతాను, నువ్వేది చదవమంటే అదే చదువుతాను అంది. అంటే పర్టికులర్గా ఇది చదువుతాను ఏమనలేదు. నాకేమనిపించిందంటే దీని కైండ్నెస్కి తనకి చాలా కైండ్నెస్. మెడిసిన్ చదివిస్తే అది ఇంటికి కూడా రాదు, హాస్పిటల్లోనే ఉండిపోద్ది. కాబట్టి ఈ సమాజానికి చాలా చేయాల్సిన అవసరం ఉంది విద్యావంతులుగా మనం. కాబట్టి తిని సివిల్ సర్వీసెస్ సైడ్ వెళ్ళటమే కరెక్ట్ అనిపించింది సార్. రైట్, ఇంటర్మీడియట్ అయిపోయిందమ్మా. అయిన తర్వాత డిగ్రీని జాయిన్ చేద్దాం అనుకున్నాను సార్. ఏంటంటే మెడ్రాస్లో డిగ్రీ జాయిన్ చేస్తూ అక్కడ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. తనకి ఐఐటి వచ్చింది. ఇంకా సరే ఇంకా ఐఐటి వచ్చింది. ఐఐటి చదివిన తర్వాతైనా తను అటు సైడ్ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఈవెన్ ఐఐటి జాయిన్ చేసేటప్పుడు కూడా ఎన్ఐటి వచ్చింది, ఐఐటి వచ్చింది. తను ఏది రాస్తే అది వచ్చింది సార్. అసలు ఏది రాసినా సరే టాప్లో బిట్స్లో కానీ అన్నిట్లో వచ్చాయి. వచ్చినప్పుడు తనేమన్నారు అంటే గిరిధర్ తిరుపతి కానీ భువనేశ్వర్ కానీ హైదరాబాద్ కానీ ఇక్కడే జాయిన్ చేద్దామన్నారు. కానీ ఆ విషయంలో మాత్రం నేను చాలా డిఫర్ అయ్యాను సార్. ఒప్పుకోలేదు, పోట్లాడాను కూడా. ఇక్కడ చదివిస్తే ఎంతమందికి ఎంతసేపటికి తెలుగు వాళ్ళ మధ్య మన మధ్య ఉంటుంది కాదు, తన్ని పాట్నాలో జాయిన్ చేస్తేనే బెటర్ అనిపించింది. అది కూడా ఎందుకు అనిపించింది అంటే అసలు నాకు దూరాన చదివించాలి అని చెప్పేసి. కానీ బీహార్ అనగానే ఒక భయం ఉంటుంది కదమ్మా. పాట్నా నాకేం భయం అనిపించలేదు సార్. ఏదైనా సరే నార్త్ సైడ్ జాయిన్ చేయాలనిపించింది. అంటే వాళ్ళ క్యాంపస్ డిఫరెంట్గా ఉంటాయి, బయటకు వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఎందుకు అసలు దూరాన్ని ఉంచితేనే తన ఎబిలిటీ ఏంటి తెలుసుకోగలుగుతుంది, మనం కూడా వాచ్ చేస్తూ ఉంటాం అని చెప్పి అసలు నాకు భయం అనిపించలేదు సార్. అక్కడ మాత్రం గిరిధర్ చాలా డిఫర్ అయ్యారు, చాలా గొడవ పెట్టుకున్నారు, చాలా గొడవైంది కూడా ఇంట్లో. మా పాప మాత్రం జాయిన్ అవుతానని అంటుంది, తను మాత్రం ఒప్పుకోవాలి. బట్ అయినా సరే ఆ స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు పాట్నా వచ్చింది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పాట్నా జాయిన్ చేశారు. అవును సార్. హోమ్ సిక్ అవ్వలేదు అక్కడ? అస్సలు అవ్వలేదు సార్. మేమయ్యాం కానీ నేను తను చాలా రోజులు అసలు తను అక్కడుంది అని చెప్పి చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే 10th చిన్నప్పటి నుంచి అసలు తను మా దగ్గరే పెరిగింది, ఎప్పుడు హాస్టల్లో ఉండలేదు. మేమిద్దరం సిక్ అయ్యాం కానీ తన వల్ల చాలా ధైర్యంగా హిందీలో యాంకరింగ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది ఫస్ట్ ఇయర్లోనే. ఎప్పుడు చూసినా లైబ్రరీలోనే ఉంటుంది అని చెప్పేవాళ్ళ పిల్లలు. చాలా హార్డ్ వర్క్ చేసింది. ఫస్ట్ ఇయర్లోనే బాంబేలో ఇంటర్న్షిప్ చేసింది. సెకండ్ ఇయర్లో వచ్చేసి బెంగళూరు ఐసీఎస్సి వచ్చింది. తను మా దగ్గరికి రాకపోయింది, మేమే తన దగ్గరికి వెళ్ళేవాళ్ళం హాలిడేస్ వస్తే. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు తనకి నార్త్ కేరళలో ఇంటర్న్షిప్ వచ్చింది సార్. వచ్చి మమ్మీ ఇట్లా నాకు ఇంటర్న్షిప్ వచ్చింది, నేను వెళ్తాను అంది. సరే వెళ్ళమన్నాం. వాళ్ళే 5 or 6 lakhs పే చేశారు సార్ తనకి. వెళ్ళినప్పుడు నేను నా మనసులో ఏముంది, నా కూతుర్ని ఎలాగూ నేను అమెరికా పంపించను, ఇంకా సరే నేను కూడా చూసొద్దాం అనుకున్నాను. నా బర్త్డే అమెరికాలోనే చేసుకుంటాను డింపు అని చెప్పాను. పాప మేలో వెళ్ళింది అన్నట్టుగానే అప్పటికి వీసా కూడా లేదు, టికెట్ కూడా బుక్ చేసేసాను. నాకైతే తను రమ్మంటే నువ్వు వెళ్ళు, ఈ స్కూల్ ఇదంతా ఉంది కదా చూసుకోవాలి కదా, ఇద్దరు వెళ్తే కష్టం అవుతుంది అంటే టికెట్ బుక్ చేశాను. కానీ అప్పటికి వీసా కూడా లేదు. మా ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు, నీకు వీసా రాకుండా టికెట్ బుక్ చేసావు ఏంటంటే ఖచ్చితంగా వస్తుంది అనేదాన్ని. కరెక్ట్గా July 12th సార్ ఇక్కడ మార్నింగ్ అమ్మవారికి దీపం వెలిగించి ఫ్లైట్ ఎక్కాను. న్యూయార్క్లో నా బర్త్డే చేసుకున్నాను సార్. పాప సమక్షంలో. పాప వచ్చేసింది నార్త్ కేరళ నుంచి, పాప కూడా న్యూయార్క్ వచ్చింది. అక్కడ బర్త్డే చేసుకున్న తర్వాత తనకి అప్పటికి అంత ముందు వరకు ఇటు సైడే రావాలని ఉండేది. అమ్మకి ఇష్టం సివిల్ సర్వీసెస్ కంప్లీట్ చేయాలి,
అని ఉండేది. కానీ పాట్నా ఎప్పుడైతే జాయిన్ అయిందో అక్కడ రీసెర్చ్ చేస్తే చాలా అవకాశాలు ఉంటాయి, అవి చేసి వద్దామని ఒక ఆలోచన మొదలైంది. అప్పటికి నేను కూడా యూఎస్ వెళ్ళాను కదా, బోస్టన్ వెళ్ళాం సార్. న్యూయార్క్ నుంచి న్యూజెర్సీ వెళ్ళాం, వాళ్ళ కజిన్ ఉంటే అక్కడి నుంచి బోస్టన్ వెళ్ళాం. ఇంకొక కజిన్ వచ్చి తీసుకెళ్ళింది. బోస్టన్ వెళ్ళిన తర్వాత నేనేం మాట్లాడట్లా, నా మనసులో అది ఉంది. తనేమి ఇక్కడ రీసెర్చ్ చేద్దామంటుంది, యూనివర్సిటీస్ చూద్దామంటుంది. సరే కానీ తనకెందుకు అడ్డు చెప్పాలి అని చెప్పేసి ఎంఐటి చూసాము, హార్వర్డ్ చూసాము, యూనివర్సిటీస్ 2. మమ్మీ ఏదో ఒకటి ఆలోచించాలి మమ్మీ, నాకు ఇక్కడ రీసెర్చ్ చేయాలనుంది అంది. సరే చేసి తర్వాత ఏంటి అంటే నేను మళ్ళీ వస్తాను ఇండియాకి అంది. కానీ నాకైతే నమ్మకం అనిపించాలి, వాళ్ళ కజిన్స్ అంతా అక్కడే ఉన్నారు, అక్కడ రీసెర్చ్కి చాలా అవకాశాలు ఉన్నాయి. తన మనసత్వం ఏంటంటే తను ఆ రోజుతో అక్కడి వరకు అయిపోయింది, ఇక చాలు అనుకునే సాటిస్ఫాక్టరీ నేచర్ కాదు. తను ఇంకా చదవాలి, అది ఎండ్ అనేది ఉండదు. ఎందుకు మరి తన మనసత్వానికి ప్రతి ఒక్కటి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి, అంతవరకు ఆగిపోయే మనసత్వం కాదు. ఇక్కడికి పంపిస్తే తను రాదు అని అనుకొని నువ్వు ఇక్కడ రీసెర్చ్ చేస్తే ఈ కంట్రీ వాళ్ళకి వీళ్ళకే ఉపయోగపడుతుంది. బట్ అదే ఇండియాలో అంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పర్టికులర్గా ఆడవాళ్ళు ఎంతోమంది హెల్ప్ చేయొచ్చు. ఈ 4 గోడల మధ్య చేసే కంటే నువ్వు అసలు ఇండియా వస్తే ఈ సమాజానికి చాలా హెల్ప్ చేసిన దాన్ని అవుతావు అని చెప్పాను. ఇంకా చెప్పిన తర్వాత తను చేంజ్ చేసుకుంది ఒపీనియన్. బట్ అంతకుముందు ఏం జరిగింది అంటే పాట్నాలో చదివేటప్పుడు తను టోఫెల్ రాస్తానని చెప్పేసి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక 3 days చాలా రిక్వెస్ట్ చేశా, నువ్వు అమెరికా వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి. టోఫెల్ అయితే రాయలేదు ఇంకా ఒక రకంగా. అప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే టోఫెల్ రాయలేదు అని చెప్పేసి ఇంకా కంప్లీట్ చేసుకొని వచ్చేసింది సార్. వచ్చిన తర్వాత ఇంకా క్యాంపస్ ఇంటర్వ్యూలో కూర్చోనా అని అడిగింది. నేను అన్నాను వద్దు, ఎందుకంటే తనే టాపరు, మాకు సివిల్ సర్వీసెస్ సైడు చేస్తే బాగుంటుందని చెప్పి తను సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ చేశాము. సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత టాపర్స్ మళ్ళీ కంప్యూటర్స్కి వెళ్ళొచ్చు. మమ్మీ ఏంటి చెప్పు అంది. వద్దు కంప్యూటర్స్ వద్దు, మనం గవర్నమెంట్ సైడ్ రావాలనుకుంటే కంప్యూటర్స్ ఎందుకు, సివిల్ ఇంజనీరింగ్ అయితేనే నీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కలెక్టర్స్కి ఏంటి అంటే ఈ టెండర్స్, రోడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తనకి దొరుకుతుంది. సివిల్ ఇంజనీరింగ్ చదివితే తనకి ఎంతో కొంత అడ్వాంటేజ్గా ఉంటుందని చెప్పేసి వద్దు నువ్వు సివిల్ ఇంజనీరింగ్లోనే ఉండమని చెప్పాను. అయిపోయింది. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి, ఎల్ఎన్టీ ఇవన్నీ. ఏమొద్దు మనకెందుకు అటు సైడ్ ఉన్నాను. మమ్మీ హెచ్పిసిఎల్ వచ్చింది అని చెప్పింది. సరే ఎందుకంటే తను బ్రాంచ్ టాపర్ కాబట్టి ఇంటర్వ్యూలో కూర్చుంది అనుకోండి ఆటోమేటిక్గా తనే సెలెక్ట్ అవుద్ది. తన తర్వాత నెక్స్ట్ పర్సన్ లూజ్ అవుతాడు. మనం ఎలాగూ ప్రైవేట్ సైడ్ వెళ్ళదలుచుకోలేదు, ఎందుకు అతని వెళ్ళాలనుకున్నాడు అనుకోండి ఆ జాబ్ లూజ్ చేసుకుంటాడు మన వల్ల అని చెప్పేసి వద్దు అన్నాను. మమ్మీ హెచ్పిసిఎల్ వచ్చిందంటే అయితే కూర్చో అన్నాను. హెచ్పిసిఎల్లో తను సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏమనుకున్నామంటే అంటే తను జాయిన్ అయిన తర్వాత కూడా చదువుకోవడానికి టైం ఉంటుంది అని అనుకున్నాము. ఫస్ట్ యూపీఎస్సీ మాత్రం అసలు ఏం ప్రిలిమ్స్ ఏం ప్రిపేర్ అవ్వాల, జస్ట్ నువ్వు వెళ్ళి అటెంప్ట్ ఇవ్వు అంతే. అసలు ఆ పేపర్ ఎలా ఉంది ఆ టెన్షన్ ఉండదు, అసలు ఏంటనే నీకు తెలుస్తుంటే ఫస్ట్ వితౌట్ ప్రిపరేషన్ ఉట్టిగా వెళ్ళి అటెంప్ట్ చేసి వచ్చింది. సెకండ్ టైం ఏంటంటే తను ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోలేదు. ఫస్ట్ అటెంప్ట్లో ఎంత వచ్చిందమ్మా, ప్రిలిమ్స్లో కానీ సీసెట్లో కానీ? గుర్తులేదు సార్ నాకైతే. ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు, జస్ట్ 1 or 2 marksతో ఎప్పుడు మిస్ అయింది సార్. ఏం ప్రిపరేషన్ లేకుండా వెళ్ళింది వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఫస్ట్ టైం ఐ థింక్ 3 marksతో మిస్ అయింది. సెకండ్ టైం అయితే 1 mark అనుకుంటు సార్, 1 or 2 marksతోనే. ఇంకా సెకండ్ టైం కొంచెం అప్పుడప్పుడు చదివేది, తనకి టైం ఉండేది కదా. అక్కడ ఇంజనీరింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయింది, అక్కడ వాళ్ళు కూడా వర్క్ బాగానే తీసుకునేవాళ్ళు. ఇంటికి వచ్చేటప్పటికే తను 8 అవుతుండేది. ఇంకా మళ్ళీ మార్నింగ్ by 8 o'clock అక్కడ ఉండాల్సి వచ్చేది. తనకి టైం సరిపోయేది కాదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్క్ ఏదో ఒకటి ఉండేది ఆఫీస్కి. ఇంక ఇట్లా వద్దు రిజైన్ చేసి బయటకు వచ్చేస్తే బాగుంటుంది అన్నప్పుడు తను కూడా రిజైన్ చేసి బయటకు వచ్చింది. ఇంకా బయటకు వచ్చి అప్పుడు సీరియస్గా స్టార్ట్ చేసింది సార్. థర్డ్ అటెంప్ట్ మాత్రం తను ఏం చెప్పింది అంటే ఈ అటెంప్ట్ రాకపోతే మాత్రం నేను ఉండను, నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇది సర్టనిటీ లేనిది కాబట్టి 6 attempts ఉన్నా కానీ ఇట్లాగే దీని మీద కూర్చుంటే తర్వాత ఏంటి, కాబట్టి నేను జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, దీనికి అటెంప్ట్ చేస్తానంది. కానీ అప్పుడు మాత్రం దేవుణ్ణి రోజు కోరుకునేదాన్ని, ఏదో ఒకటి అట్లీస్ట్ యూపీఎస్సీలో 20 or 25 పోస్టులే ఉన్నాయి, ఏదో ఒకటి మా బంగారు తల్లికి, ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతే కష్టం, ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత అటెంప్ట్ అయినా మళ్ళీ ఇంకా మంచి పొజిషన్స్కి
రాస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోతే మాత్రం తనకు చాలా కష్టం అవుతుందని చెప్పి నేను రోజు దండం పెట్టుకునేదాన్ని సార్ దేవుడికి. ఇట్లా సాధారణంగా అడుగుతుంటాను సార్. తల్లి కూతురు వీళ్ళిద్దరూ కలిస్తే తల్లి కూతురు బంధాలతో పాటు ఒక స్నేహితురాల్లా కూడా ఉంటుంటారు. అవును మీ ఇద్దరు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అలకలు ఇవన్నీ ఉండేవా? అసలు కొట్టుకోటాలు తిట్టుకోటాలు మాత్రం అంత ఎప్పుడు ఏం ఉండే కాదు సార్. బట్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అసలు సొసైటీ గురించి అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం సార్. ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకో సంభవ్ ఈ సొసైటీలో ఏం జరుగుతుంది, దానివల్ల ఏంటి, తనకి ఎప్పుడు ఏంటంటే తను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి కాబట్టి అసలు తను పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఈ సొసైటీలో ఒక హయ్యర్ పొజిషన్కి వచ్చాక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, నువ్వు ఎలా ఉండాలి, ఈ సొసైటీకి పర్సనల్ డెవలప్మెంట్ మీరు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ కానీ వెళ్ళేదాన్ని అమ్మాయి సార్. ఎప్పుడైనా పెళ్లి విషయం తీసుకొచ్చారు మీరు? పెళ్లి విషయం అంటే నేను చెప్పేదాన్ని సార్, అల్టిమేట్గా మ్యారేజ్ చేసుకోవాలి. కానీ ఒకటి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అమ్మా నాన్న అంటే ఎంత ఇష్టమో నీ అత్త మామను కూడా అలాగే చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా అంటే కూడా మౌనం సమాధానం అంతే. నువ్వు మాట్లాడకుండా ఏమనొద్దు, ఏమనకుండా మౌనంగా ఉంటే వాళ్ళే రియలైజ్ అవుతారు అంతే అని చెప్పేదాన్ని సార్. అప్పుడు మ్యారేజ్ విషయం మాట్లాడారు. 3వ అటెంప్ట్లో పాపకి 112 ర్యాంక్ వచ్చింది సార్. ఆ రోజు మీ ఫీలింగ్స్ ఏంటండి? మీరు అవ్వాలనుకుంది మీ కూతురు ద్వారా చూపించారు. యాక్చువల్గా రిజల్ట్స్ 15th వస్తాయి, తను ఇక్కడ లేదు సార్, 15th వస్తాయని చెప్పింది. ఇంకా రాలేదు. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను. అసలు కోర్టుకు కూడా వెళ్ళలేదు సార్. ఇంకా సోఫాలో కూర్చొని టీవీలో ఎప్పుడు ఇస్తారో రిజల్ట్ అని ఎదురు చూస్తూ ఉన్నా. 16th అనుకుంటా రిజల్ట్స్ వచ్చింది ఆఫ్టర్నూన్. అంటే ఇంకా అప్పటికి నేను వెయిట్ చేస్తూ అలాగే పడుకున్నాను. అసలు ఎప్పుడు వస్తుందో రిజల్ట్, ఏమవుతుంది ఏంటి, ఎందుకంటే తను ఈ అటెంప్ట్ తర్వాత నేను జాబ్కి వెళ్ళి రాస్తాను అని చెప్పింది. కొంచెం టెన్షన్ పడ్డాను సార్. తను గ్రూప్ కాల్ చేసింది ఇద్దరికి, అమ్మ 112 వచ్చింది అన్నది. రియల్లీ సార్ ఆ టైంలో మాత్రం ఇంకా నా అంత అదృష్టవంతురాలు లేదు అనిపించింది సార్. రియల్లీ అబ్బా, అది ఇమీడియట్గా వెళ్ళి ఆ దుర్గాదేవికి దండం పెట్టుకున్నాను సార్. ఇంకా తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఆ నెక్స్ట్ డే అనుకుంటా సమ్ ఇంటర్వ్యూ చేయడానికి తను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. బట్ మాక్ ఇంటర్వ్యూ ఇక్కడ హైదరాబాద్లో శరత్ చంద్ర ఎడ్యుకేషనల్ సంథింగ్ అకాడమీ వాళ్ళకి ఇచ్చిందట మాక్ ఇంటర్వ్యూ. వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వాళ్ళే టికెట్స్ బుక్ చేశారు సార్. వాళ్ళే టికెట్స్ బుక్ చేశారు తనకి. ప్లస్ మేము వెళ్ళక ముందే ఎయిర్పోర్ట్కి వాళ్ళే వెళ్ళి వాళ్ళ ఇన్స్టిట్యూట్ తెచ్చుకున్నారు. మేము ఆ రోజు క్రాస్ రోడ్స్కి వచ్చి తను తీసుకెళ్ళాము సార్. రియల్లీ సార్ ఐఎమ్ సో హ్యాపీ. నా డ్రీమ్ నెరవేరింది. ఇంకా రియల్లీ ఇంకేముంది, నేను అనుకున్నది అందరూ నా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి నా కూతురు సాధించిందని చెప్పట్లేదు సార్, నువ్వు సాధించావని చెప్తున్నారు. ఎందుకంటే నా కూతురు ఖచ్చితంగా సివిల్ సర్వెంట్ అవుతుంది, ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి నా ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు అదే చెప్పేదాన్ని సార్. నాకు ఇంకొక సైడ్కి పంపించాలని లేదు, తన్ని కూడా అలాగే నెమ్మదిగా ఫాలో అవుతూ అలాగే తీర్చిదిద్దుకుంటూ వచ్చాను. తను ఎటు వెళ్ళిపోతుందో అలానే తను బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు. బట్ ఇంకొక సైడు అడుగు వేయకుండా తనకేంటి అంటే నువ్వు ఇటు సైడ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అడ్వైజ్ చేసుకుంటూ వచ్చాను సార్. పాపం తీసుకున్న ఊరు వెళ్ళారా? విలేజ్ వెళ్ళలేదు సార్ ఇంకా. కానీ ఇక్కడ మాత్రం మా ఇంటికి ఒక 1 వీక్ సార్. అసలు చుట్టాలు తాకిడి ఎక్కువ ఉందా? చుట్టాలు ఫ్రెండ్స్ అందరు అనమాట. అంటే తను ఫస్ట్ నుంచి నేను చెప్తూ వచ్చాను కదా, రియల్లీ మా ఇంట్లో కూర్చోటానికి కూడా ప్లేస్ దొరకలేదు సార్. అసలు మా అపార్ట్మెంట్లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మీరు అనుకున్న లక్ష్యం సాధించారు. అవును సార్. దీని వెనక మీరు పడ్డ కష్టం కనిపించింది, ఆ కష్టం పడిన తర్వాత వచ్చిన ఫలితం కూడా ఎంజాయ్ చేశారు. అవును సార్. సాధారణంగా ఇప్పుడు మనం మిగతా విషయాలకు వస్తే కొడుకే చేస్తాడు కూతురు చేయలేదు అనే భావనలో కొంతమంది ఉంటారు. అవును సార్. కొంతమంది ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే అన్ని సాధిస్తారు, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి సాధిస్తారని ఇంకొక భావనలు ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరేం సంబంధం చెప్తారు? అది అసలు నేను యాక్సెప్ట్ చేయండి సార్. కొడుకైనా కూతురైనా ఒకటే. ఫస్ట్ మనం అసలు ఒక మనం క్యాండిల్ అని అనుకోవాలి పిల్లల్ని పెంచే విధానంలో. ఎందుకంటే క్యాండిల్ ఎప్పుడు తను కరిగిపోతూ పిల్లల కోసం బ్రతుకుతూ ఉంటారు. ఈవెన్ జాబ్ చేసినా సరే సార్, ఎవరైనా సరే పిల్లల కోసం ఆల్మోస్ట్ పిల్లల కోసం వాళ్ళ టైం స్పెండ్ చేయాలి, తప్పదు. పిల్లల్ని ఒక మంచి మార్గంలో నడిపించాలన్నా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నా తండ్రి కంటే కూడా తల్లిదే ఎక్కువ బాధ్యత. అమ్మాయినా అబ్బాయినా సరే మనం పెంచే విధానంలో ఉంటుంది. ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా మన చూస్తూనే పెరుగుతారు, మన అలవాట్లు మన పద్ధతులు.
ముందు మనం మన అలవాట్లు కానీ మన పద్ధతులు కానీ ఒక సరైన పద్ధతిలో ఉండాలి. మనం టీవీ చూస్తూ పిల్లల్ని చదువుకోమంటే చదువుకోరు సార్. నేను అసలు నాకు ఈ రోజు కూడా నాకు సీరియల్ అనేది తెలీదు, నా కూతురికి కూడా తెలీదు. నేను ఒకరోజు కోర్టు నుంచి వచ్చేసరికి తను ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ చూస్తుంది. అదొక్కటే తెలుసు ఈ రోజుకి మా ఇద్దరికి కూడా. నాకు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ ఇద్దరం కలిసి చూసేవాళ్ళం. నేను ప్రతి టైంలో కూడా తనకు అదే గుర్తు చేస్తాను. తను ఎప్పుడన్నా ఫీల్ అయినప్పుడు ఇప్పటికి కూడా అదే చెప్తాను, ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ చూడు. ఝాన్సీ లక్ష్మీబాయి లాస్ట్ సెకండ్ వరకు తన బ్రీత్ ఉన్నంత వరకు తను ఏదైతే అనుకుంటుందో దానికోసం కృషి చేసింది. అలాగే ఉండాలి అంటా నేను. ఫస్ట్ పేరెంట్స్గా ముందు మనం ఒక మంచి అలవాట్లు మనకు ఉండాలి. తర్వాత ఒక మంచి మార్గంలో మనం నడుస్తూ పిల్లలకి మనమే మార్గదర్శకం అవ్వాలి అని చెప్పేసి నా ఉద్దేశం సార్. సాధారణ మీరు చెప్పినట్లుగా ప్రతి పిల్లలకి తల్లి తండ్రి హీరో, అవును సార్. వాళ్ళిద్దరిని చూస్తే మీరు వెళ్తుంటారు. కానీ మనమే తప్పులు చేస్తూ, మనమే అబద్ధాలు నేర్పుతూ, మనమే పనికిమాలిన పనులు చేస్తుంటే ఆ ఇంపాక్ట్ పడుతుంది అంటారా, పడదా? డెఫినెట్గా ఉంటుంది సార్. అసలు పిల్లలకి సత్యహరిచంద్ర నాటకాలు, తర్వాత మహాభారతం, రామాయణం అంటే దానివల్ల అసలు ఏం జరిగింది వాళ్ళకి, తర్వాత న్యాయం ధర్మం ఎలా ఉండాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది మనమే నేర్పించాలి సార్. కానీ మనమే నేర్పించాలి మీరంటున్నారు, నేర్పించారు కూడా మీ పాపకి. కొంతమంది ఇంట్లోనే తండ్రి ఉంటాడు, ఎవరో ఆయన కోసం వస్తే డాడీ లేడు అని చెప్పిస్తారు. తర్వాత మరికొంతమంది వానికున్న చెడు అలవాట్లు, సిగరెట్కో మందుకో పిల్లలతో తెప్పించుకుంటారు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళలో ఎలాంటి ప్రభావం పడుతుందండి? షూర్ సార్. ఎందుకంటే పిల్లలు అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఎలా ఉన్నామా అని చెప్పేసి అదే ఫాలో అవుతారు సార్. అసలు యాక్చువల్గా పిల్లలు అందరూ కూడా చక్కగా పుడతారు సార్ నా దృష్టిలో అయితే. కానీ పేరెంట్సే సమస్యాత్మకమైన తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది. దానివల్ల ఏంటి అంటే ఈ నేరాలు ఘోరాలు జరగటానికి కూడా అసలు పేరెంట్సే కారణం అంట నేనైతే. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియకుండానే మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి పార్టీ చేసుకుంటామంటే తను కొంత సాక్రిఫైస్ చేయాలి మదరు. కాదమ్మా, నేనైతే మా పాప ఫ్రెండ్స్తో ఆడుకుంటాను, ఎవరన్నా ఇంటికి వెళ్తాను అంటే అందరూ మన ఇంట్లోనే ఆడుకున్నానా, నేను మంచిగా మీ అందరికీ మంచి లంచ్ చేసి పెడతాను అని. అప్పుడు ఏమవుతుంది, అసలు పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మనం ఎలాగో లంచ్ ఇవ్వటానికో వాళ్ళకి స్నాక్స్ ఇవ్వటానికో వెళ్తాము. ఆ వెళ్ళినప్పుడు మనం ఏంటి తెలియకుండానే వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం అంతే. మనం కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏంటి అసలు వాళ్ళు ఏం చర్చించుకుంటున్నారు, వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే మళ్ళీ వాళ్ళకి తెలిస్తే ఫీల్ అవుతారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అసలు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తారు, చాలామంది ఏమడుగుతారు, మా అబ్బాయికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మా అమ్మాయికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని అంటున్నారు. బట్ రియల్లీ నేను పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలాగూ నా కూతురు బాగానే చదువుతుంది, అసలు దాని గురించి అడిగేదాన్నే కాదు. సాహి ఎలా ఉంటుంది, అసలు ఎవరితోనన్నా మాట్లాడుతుందా, కలుస్తుందా, మిమ్మల్ని ఏమన్నా డౌట్స్ అడుగుతుందా లేదా అని చెప్పేసి, నా కూతురు స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తుందో, అసలు తను ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో కలుస్తుంది, ప్రతి ఏవో ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు స్కూల్లో, తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందా, నేనైతే అవి కనుక్కోమని చెప్తాను సార్. నా అడ్వైజ్ అయితే పాప యాటిట్యూడ్ మీరు అబ్జర్వ్ చేశారు అంతే. ఫస్ట్ వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ బిహేవియర్ని, అసలు స్కూల్లో వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, అసలు మింగిల్ అవుతున్నారా లేదా, సింగిల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారా, లేకపోతే అసలు టీచర్ని క్వశ్చన్స్ అడుగుతున్నారా లేదా, పాఠాలు వింటున్నారా లేదా, ఫస్ట్ అయితే అదే అడగాలని చెప్తాను సార్. నేనైతే ఇలాగే ఉన్నాను. మీరు అడిగారు, అవును, పాప చదువుకుంది, ఆ పాప మీద మీ అమ్మాయి మీద మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉన్నాయి కదా, సక్సెస్ అయింది. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఇందాక మీరు చెప్తున్నట్లుగా అబ్బాయిలు అయితే ఒకలాగా, అమ్మాయిలు అయితే ఒకలాగా పెంచుతుంటారు. అవును సార్. అమ్మాయి అయితే చీకటి పడితే ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్ళామని క్వశ్చన్ చేస్తారు, కానీ అబ్బాయి రాత్రి వచ్చినా సరే అడగకుండా ఉంటారు. అటువంటి తల్లిదండ్రులకు మీరు మెసేజ్ ఇస్తారు? ఒకటి సార్, ఎందుకంటే ఇది మెన్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి అబ్బాయిలకు కొంత ఫ్రీడమ్ ఉంటుంది. రియల్లీ అమ్మాయిలు అయితే అడగరు. ఎందుకంటే మా పాప బైక్ కొనిమ్మంటే వద్దు అన్నాను. మా గిరిధర్ ఏమన్నారు అంటే, అదే మీ డాడీ అబ్బాయి అయితే కొనిచ్చేది, మమ్మీ అమ్మాయి కాబట్టి కొనివ్వట్లేదు అంటే, అది కరెక్టే సార్. అబ్బాయి అయితే నేను ఖచ్చితంగా కొనిచ్చేదని. ఎందుకు అంటే అబ్బాయికి కూడా ఈ సొసైటీలో ఏం జరుగుతుందో అమ్మాయిని పెంచినట్టు అబ్బాయిని పెంచడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. ఇంకా ఎందుకు అంటాను అంటే, రేపు కుటుంబ బాధ్యత అమ్మాయి కంటే అబ్బాయి మీదే ఉంటుంది మన సొసైటీలో. కాబట్టి అబ్బాయి ఇంకా అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కానీ లేట్ నైట్స్ రావచ్చు ఇప్పుడున్న కల్చర్కి, పిల్లల్ని తిరగనివ్వాలి.
బట్ తిరగనిస్తూనే వాళ్ళు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం కనుక్కోగలగాలి. కానీ ఎందుకంటే అమ్మాయి లేటుకి వస్తే అడుగుతాం కదమ్మా, అవును సార్. కానీ అబ్బాయికి ఎందుకు అడగకూడదు? ఆ విధంగా అడిగితే క్రైమ్ తగ్గుతుందని కొంతమంది ఆఫీసులు అంటారు, అది వాస్తవేనా? అంటే క్రైమ్ తగ్గుతుందా తగ్గదా అనేది కాదు సార్, మనం పెంచే విధానం కరెక్ట్గా ఉండాలి. మేబీ వాడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు, లేటుగా వచ్చాడు అంటే ఏదో వీళ్ళు తిరుగుతున్నారని ఎందుకు అనుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఇష్యూని మనం అనుమానం కాకుండా తల్లిదండ్రులు లేటుకు వస్తే అడుగుతారని ఒక భయం ఉందనుకోండి, ఖచ్చితంగా ఇంటికి వస్తారు అవును సార్, వస్తారు. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇస్తూనే వాళ్ళని మన అబ్జర్వేషన్లో ఉంచుకోవాలనేది మాత్రం నా ఒపీనియన్ సార్. అది మీరు నాకు చెప్తున్నట్లుగా పిల్లలకి ఎక్కువగా మన టైం ఇవ్వాలంటారు, అవును సార్. కానీ ఇప్పుడున్న కాలంలో మాకు టైం లేదు, పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు, మా ఉద్యోగం అని చెప్తూ ఎవరైనా పిల్లలకి చిన్నపిల్లలు ఏడిస్తే వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తాను తల్లిదండ్రులు చూస్తాను. నేను ఒప్పుకోను సార్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, మీరు టీవీ సీరియల్స్ చూస్తే మీ పిల్లలు కూడా టీవీ సీరియల్స్ చూస్తారు, మీరు ఫోన్ పట్టుకుంటే వాళ్ళు ఫోన్ పట్టుకుంటారు. మీకున్న టైంలోనే మ్యాక్సిమం పిల్లల కోసం స్పెండ్ చేయాలి సార్, అది నా ఒపీనియన్. కానీ మాకు అంత టైం లేదు, మా ఎంజాయ్మెంట్ వేరు, పిల్లలు ఏడిస్తే సెల్ ఫోన్ ఇస్తామంటారు. నేను అదే అంటున్నాను సార్, క్యాండిల్ లాగా ఉండాలి మదర్ అంటే, అంతే. అప్పుడే మన పిల్లలు ఈ సమాజానికి ఉపయోగపడేలాగా తయారు చేయగలం మనం. అంతేగాని మన సరదాలు సంతోషాలు అవి చూసుకుంటే మాత్రం పిల్లలు ఈ రోజున్న సొసైటీలో పిల్లలు ఎలా అవుతున్నారు అంటే, ఎప్పుడైతే మనం వాళ్ళకి టైం ఏమో వాళ్ళు మొబైల్ ఫోన్సో లేకపోతే జబర్దస్తులు ఏవో చూస్తూ ఉంటారు. దానివల్ల మనం ఇచ్చే సందేశం ఏంటి, ఏముంటుంది ఆ జబర్దస్తుల్లో అసలు? మేమైతే మా ఇంట్లో అవి చూడం సార్. నిద్రపోయే టైం కూడా అసలు ఈ ప్రపంచంలో ఏం జరిగింది అనేది ఇద్దరం న్యూస్ చూస్తేనే పడుకుంటాం, అసలే మాకు తెలియదు అసలు. ఎప్పుడన్నా మూవీ చూడాలంటే కూడా ఎప్పుడో, అది ఇప్పుడు పాప లేదు కాబట్టి ఎప్పుడో 2 వీక్స్కో అలా చూస్తాం. ఈవెన్ మేమిద్దరం ఉన్నా కానీ టీవీ చూడం. అట్లాగే ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా నీ బాధ్యత, పిల్లలు అంటే ప్రేమ పంచుతూ బాధ్యతతో మెలిగేలాగా మనం ఫస్ట్ బాధ్యతగా ప్రవర్తించి వాళ్ళని కూడా బాధ్యత గల పౌరుల్లాగా తయారు చేయాలి అంటే మనం క్యాండిల్ లాగా ఉండాలంటాను సార్. కానీ సింగిల్ పేరెంట్ ఉన్న తల్లిదండ్రులకు సంగతి చెప్పండి. సింగిల్ పేరెంట్స్ ఉన్న తల్లిదండ్రులకి ఇంకా టైం ఎక్కువే ఉంటుంది అంటాను సార్ నేనైతే. ఎందుకంటే వాళ్ళు ఇంకా బాధ్యత తయారు చేయాలంటే ప్రతి చోట తను వెళ్ళేటప్పుడు ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది అనుకోండి సార్, వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ వస్తుంది. మనం ఏదైనా కొనేటప్పుడు కానీ ఓకే ఇట్లా బార్గెయిన్ చేయాలి, ఇలా చేయాలి. సింగిల్ పేరెంట్స్గా ఉన్న వాళ్ళు యూజువల్గా హాస్టల్లో పెంచుతారు సార్. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలకి ఏంటంటే అటువంటి పిల్లలకి ఇంకా ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి అనేది కూడా తెలుస్తుంది. ఈవెన్ అది సార్. అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అవ్వడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా? అది కూడా కారణం కాదు సార్. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఓకే, ఓల్డెన్ డేస్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది, అంటే అప్పుడు బయటికి వెళ్ళినా నానమ్మ మేనత్తలు ఎవరు చూసి ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ లేవు సార్. ఎందుకు అంటే ఇప్పుడున్న మదర్స్ ఫాదర్స్ అందరు చదువుకున్నారు, బయటకు వచ్చేసారు. ఉంటే ఇంట్లో 3 అదర్వైజ్ 4 ఉంటున్నారు. అదే కారణం కాకూడదు అంటే కనుక పిల్లల పట్ల ఏంటంటే శ్రద్ధ వహించాలంటాను సార్. ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి. నువ్వు ఒక సీరియల్ చూద్దాం అనుకున్నావు అనుకోండి సార్, అవేవో వాళ్ళకి మోటివేషనల్ చూపించమంటాను. అదర్వైజ్ ఏంటంటే మన చాలా ఇన్స్టిట్యూట్లో చిన్న చిన్న బుక్స్ అవుతాయి, చందమామ లేకపోతే అబ్దుల్ కలాం గురించి కానీ ఐన్స్టీన్ గురించి కానీ చిన్న చిన్న బుక్స్ ఉంటాయి. ఈరోజు ఇది చదువు అనాలి, నెక్స్ట్ డే వచ్చేటప్పటికే పిల్లలు ఏమడుగుతారు, నాకు అది చెయ్యాలంటారు. నువ్వు వాళ్ళతో కూడా కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళ ఇష్టాలను కూడా తీర్చుకుంటూనే మన ఇష్టాలని వాళ్ళ ద్వారా ఎలా నెరవేర్చుకోవాలనేది మనమే ప్లాన్ చేయాలి సార్. మన ఇష్టాలను కొంచెం త్యాగం చేయాలి పిల్లల కోసం. డెఫినెట్లీ సార్. అసలు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేంత వరకు వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునేంత వరకు మనం కంపల్సరీ చేయాల్సిందే సార్. అలా అయితేనే పిల్లలు ఒక మంచి వ్యక్తిత్వంతో రూపొందుతారు సార్. మీరు పాపంలో బాబుని చూసుకున్నారు. అవును సార్. మీరు అనుకుంది సాధించారు. అవును సార్. ఎప్పుడైనా అనిపించిందా కొడుకు కూడా ఉంటే బాగుండని? కొడుకు కూడా ఉంటే బాగుండని అనిపించలేదు, కానీ ఇంకొకళ్ళు ఉంటే బాగుండు అనిపించింది సార్. పాపకు తోడు ఉంటాడని. అవును, తోడు ఉంటారని ఏమో, కానీ ఇంకొకళ్ళు ఉంటే బాగుండేది. ఎందుకంటే తను చిన్నప్పటి తను మిస్ అయ్యాను సార్ నేను. అంటే నాకు తను పుట్టిన 7-8 మంత్స్కే నాకు ఈ పోస్ట్ రావటం వల్ల తన్ని పెంచిన ఫీల్ మాత్రం అంత లేదు సార్. అందుకే నా ఇంకొకళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఆ ధైర్యం చేయలేకపోయి. ఎందుకంటే తనకి ఒక్కళ్ళే కావాలి అన్నారు. ఇంకా అంతే సార్. ఇప్పుడు పాప ఏదో జాబ్ కోసం పక్క స్టేట్కో ఇక్కడ పోస్ట్ వెళ్తారు. అవును సార్. మీరు వెళ్ళి అక్కడ ఉంటారా, లేదు ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చి మీరు అనుకున్న కళ సాధించుకుంటారా? నేను అస్సలు వెళ్ళను సార్.
నా బ్రీత్ ఉన్నంత వరకు నేను ప్రాక్టీస్ చేయాల్సిందే, అంతే. నేను మాత్రం వెళ్ళను. బట్ తనకి మాత్రం ఇంకా ఈ సొసైటీకి ఏం చేయాలి ఏంటనేది మాత్రం చెప్తుంటాను, అంతే సార్. సాధారణంగా కొడుకు కూతురు ఉంటే కొడుకు చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, అవును సార్. కూతురు చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అవును సార్. కొడుకు లేరని ఎప్పుడైనా బాధపడ్డారా అని అడుగుతున్నాను. నాకు అస్సలు అనిపించలేదు సార్. నా కూతురే నా కొడుకు, అంతే. రేపు ఆల్రెడీ వస్తే అల్లుడైనా కొడుకే సార్ నాకు. నేను ఎప్పుడు అంటాను, నా బంగారు కొండ ఎక్కడ పెరుగుతున్నాడో తెలీదు, కానీ మంచి అబ్బాయి వస్తాడు మా ఇంటికి. షూర్ సార్. ఇప్పుడు ఫైనల్గా చెప్పమ్మా, మీలాగే చాలా మందికి కూడా పిల్లలకి బాగా చదివించాలి, వాళ్ళలో మీరు అన్నట్లుగా కలెక్టర్, ఎస్పీ ఇంకో రకం చూడాలి అంటే కేవలం సివిల్ సర్వీసే కాకుండా సొసైటీకి మంచి పేరు తెచ్చుకునేలాగా తమకు మంచి పేరు వచ్చేలా పెంచాలనుకుంటారు. అవును సార్. ఆర్థిక పరిస్థితులు అడ్డుపడతాయి, కొన్ని సామాజిక పరిస్థితులు అడ్డుపడుతుంది. ఈ పరిస్థితుల మధ్యలో వాళ్ళు కూడా కొన్ని మిస్ అవుతుంటారు. కానీ తమ అనుకున్న కోరిక నెరవేర్చాలంటే పిల్లల్ని ఎలా పెంచాలంటారు? ఎందుకు సార్ ఈ మధ్య నేను అదే అంటాను, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అని చెప్పేసి. ఈ మధ్య సివిల్ సర్వీసెస్లో ఒక అతని గురించి విన్నాను సార్. నాకు అతనికి మేబీ 27th ర్యాంక్ వచ్చింది అనుకుంటా. వాళ్ళ మదరు దినసరి కూలి, నేమ్ గుర్తులేదు సార్, దినసరి కూలి అని చెప్పాడు. సాయి కిరణ్ ఐ థింక్. అతనికి ఎటువంటి అడ్డంకులు రాలేదు. అలాగే నేనేమంటానంటే పేరెంట్స్ ఎన్ని పదవులు ఉన్నా ఎన్ని కోట్లు సంపాదించినా సరే పిల్లల్ని మాత్రం ఒక మంచి వ్యక్తిత్వంతో తయారవ్వాలి. అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంచుకుంటూ వాళ్ళల్లో ఆ క్రియేటివిటీ అనేది మొదటి నుంచే పెంపొందించుకుంటూ పిల్లల్ని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే ముందు అమ్మ నాన్నే బాధ్యత వహించాలి. ఈరోజు ఈ సమాజంలో మంచి జరిగినా చెడు జరిగినా ఫస్ట్ అయితే అమ్మా నాన్నదే బాధ్యత, తర్వాత గురువులది, తర్వాతే ఈ సమాజానికి బాధ్యత అంటాను సార్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తనకున్న సుఖాల్ని సంతోషాలని తమ పిల్లల కోసం త్యాగం చేస్తూ ఆ పిల్లల్ని పెంచితే మాత్రం ఈ భారతదేశానికి ఒక మంచి మార్గాన్ని తయారు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి నా అభిప్రాయం సార్. పిల్లలు ఎంతమంది కాదు, ఉన్న పిల్లల్లో ఎంత బాగా ప్రయోజకుడిగా చేశామన్నదే ప్రధాన లక్ష్యం అంటున్నారు మణిదీపిక గారు. ముందు ఒక బాబు కానీ పాప కానీ వాళ్ళ భవిష్యత్తు కరెక్ట్గా వెళ్ళదంటే తల్లిదండ్రుల పెంపకమే కరెక్ట్గా లేదు అని తెలుస్తుంది. వాళ్ళు కరెక్ట్గా బీజం వేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే రెండోది గురువు, తర్వాత సమాజం. అసలు ఇప్పుడు కూడా సమాజం మీద నింద వేయకుండా, గురువు మీద నింద మోపకుండా ముందు మనమే పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే ఖచ్చితంగా రేపటి మంచి భావి పౌరులుగా వస్తారంటారు. తను అనుకున్న లక్ష్యం సాధించడానికి ఆవిడ పడ్డ కష్టం అంతా ఇంతే కాదు. ఆవిడ ఎంత కష్టపడ్డారో ఈరోజు ఆవిడ అంతా ఆనందపడుతున్నారు. ఎక్కడ చూసినా కలెక్టర్ గారు, అమ్మగారు అనగానే ఆవిడలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, సెల్ ఫోన్కు దూరంగా ఉంచండి, మీరు అనుకున్న కళలు మీ పిల్లల్లో నెరవేర్చుకోండి. ఇది మణిదీపిక గారితో ఇంటర్వ్యూ. మరొకసారి మీ అందరు కూడా మాతృదేవ శుభాకాంక్షలు, అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మణిదీపిక గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మదర్స్ డే సార్. ఆల్ ఆఫ్ యూ ఉమెన్స్. మీకు మీ పాప బాగా రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మీ కళ ఇంకా నెరవేరాలని కోరుకుందాం. షూర్ సార్. నా కూతురు ఎలాగూ అందరికీ సేవ చేసేలాగా తయారవుతుంది సార్. నేను కూడా నా చేతనైనంత వరకు తనకి సలహా ఇస్తూ ఉంటాను. అంటే మీ పాప కూడా తీశారు, ఇప్పుడు నెక్స్ట్ మీ బర్త్డేని కూడా తీసుకొని మీకు నచ్చిన ఫ్యామిలీలో వాళ్ళకి కూడా మోటివేషన్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా మీరు పైకి తీసుకురాలి. మీకు స్కూల్ ఉంది కాబట్టి. ఎస్ సార్. స్కూల్ కూడా ప్రతిసారి నాకు ఎప్పుడు ఇన్విటేషన్ ఇస్తారంటే వీళ్ళు, నాకు టైం ఉండదు సార్. యాక్చువల్గా మా మ్యారేజ్ అయిన కొత్తలో మాకు ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఉండేది. ఆ తర్వాత 10 years బ్యాక్ తనకి స్కూల్ అంటే ఇష్టం, స్కూల్ పెట్టారు. స్కూల్ పెట్టిన తర్వాత మాకు సరే నాకేమనిపించిందంటే, నాకైతే ఒక్కతే పాప, మన స్కూల్లో ఇంతమంది పిల్లలు, వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే అని చెప్పేసి చిన్నప్పుడు ఎప్పుడు అంటుండేదాన్ని. తను ఎప్పుడు పాప ఏం చదువుతుంది అనేది తను ఎప్పుడు చూసేవాళ్ళు కాదు. కానీ ఆ పిల్లల గురించి 10th class ఎగ్జామ్స్ అప్పుడు ఈనాళ్ళు ప్రతిభాలు ఏవో వస్తాయి, అవి రాస్తూ ఉండేవాళ్ళు అర్ధరాత్రి కూర్చొని. నేను ఒక రోజు అన్నా, నీ కూతురు గురించి ఎప్పుడు నువ్వు చేయలేదు అసలు ఈ వరకు, కానీ వాళ్ళకు చేస్తున్నావు అంటే తను ఏమన్నారంటే, డింపుల్కి చెప్పడానికి నువ్వు ఉన్నావు, పాపం వాళ్ళకి ఎవరున్నారు అన్నారు. అప్పుడు అనిపించింది నిజమే కదా అనిపించింది. ఎవ్రీ ఇయర్ సార్ 10th class వాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు ప్యాడ్స్ స్కూల్ నుంచి ఇస్తారు, ప్యాడ్స్ పెన్స్ ఇస్తూ అసలు నా కూతురికి ఎలా చెప్పేదాన్ని, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేదాన్ని. తర్వాత వాళ్ళు ఇంకా ఫేర్వెల్ పార్టీ చేసుకునేవాళ్ళు. ఫేర్వెల్ పార్టీకి నన్ను కూడా ఇన్వైట్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా సండేనే పెట్టుకునేవాళ్ళు, మేడం రావాలని చెప్పేసి. నేను కంపల్సరీ స్పీచ్ ఇచ్చేదాన్ని. అంటే బయటకు వెళ్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉండాలి, ఎందుకంటే
10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు మీరు తీర్చిదిద్దుకోవాలి, మీ అమ్మా నాన్నల ఆశయాలకు అనుగుణంగా మీరు ఉండాలి. ఏం జరిగినా సరే లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవాలి ఇంకా అని చెప్పేసి మాత్రం పిల్లలు వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.